తొమ్మిదేళ్ల మోడీ పాలనలో దేశం ప్రగతి పథంలో ముందుకెళ్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు. అనంతరం విద్యాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని, ముఖ్యంగా రోడ్లు, ఐఐటీ, యూనివర్సిటీలకు ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు బన్సాల్ నిరాకరించారు. కేంద్రీయ విద్యాలయానికి 22 కోట్లతో సొంత భవనం నిర్మించామని ధర్మపురి అరవింద్ అన్నారు. విద్యాలయాల భూమి కేటాయింపుపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, భూములు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నారని వారు మండిపడ్డారు. 10 ఎకరాల స్థలాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తరగతికి 2 సెక్షన్లు ఉంటాయి. 40కి పైన పిల్లలు ఒక్కొక్క సెక్షన్ చదువుతారు. 1000 మంది పిల్లలు ఈ స్కూల్లో ఏదో మున్సిపల్ వాటర్ పైప్ లైన్ ఉందని ఇక్కడ ప్రభుత్వం రిటర్న్ తీసుకుంది. ఆ పైప్ లైన్ తీసి ఇవ్వమని కోరితే 2 కోట్లు స్కూల్ని కట్టమని చెప్తుంది. రూల్స్ ప్రకారం 10 ఎకరాల